ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. గత ఏడాది కాలంగా బంగారం వెండి ధరలు పెరుగుతూ వస్తూ ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళడం చూస్తున్నాం. మరి కొద్ది రోజులుగా చూసుకుంటే ధరల్లో మార్పు అయితే కనిపిస్తుంది, తగ్గడం అయితే చూస్తున్నాం. మరి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, మాఘమాసం వచ్చేసింది. ఈ టైంలో ధరలు తగ్గడం అనేది కొంతమందికి మాత్రం చాలా రిలాక్సేషన్ అని అనుకోవాలి. సో ఒక్కసారి మనం గత 10 రోజులుగా హైదరాబాద్కు సంబంధించి 1 గ్రామ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 8వ తారీఖుని 24 క్యారెట్స్ చూసుకుంటే 15,660 రూపాయలు ఉంది. అంటే ఇక్కడ ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. ఇంకా 22 క్యారెట్స్ చూసుకుంటే 14,355. ఇక్కడ కూడా ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. అంటే ఫిబ్రవరి 8వ తారీఖుని 1,50,000లో అయితే 24 క్యారెట్స్ ఉంది, 1,40,000లో 22 క్యారెట్స్ రావడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 9వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ వచ్చేసి 15,791. అంటే 131 రూపాయి ఇక్కడ పెరగడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,475. ఇక్కడ మళ్ళీ 120 రూపాయలు మళ్ళీ ఇక్కడ పెరిగింది. ఇంకా ఫిబ్రవరి 10వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,878. ఇక్కడ మళ్ళీ 87 రూపాయలు పెరిగింది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,555. ఇక్కడ మళ్ళీ 80 రూపాయలు పెరగడం చూస్తున్నారు కదా. 87, 80 రూపాయలు కొంచెం పెరుగుతుంది, మరి ఎక్కువగా కాదు. ఇంకా ఫిబ్రవరి 11వ తారీఖు వస్తే మళ్ళీ 24 క్యారెట్స్ 15,960 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 82 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,630. మళ్ళీ ఇక్కడ 75 రూపాయలు పెరిగింది. ఇంకా ఫిబ్రవరి 12వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,840 రూపాయలు. ఇక్కడ చూడండి 120 రూపాయలు మళ్ళీ తగ్గిపోయింది. ఇంకా 22 క్యారెట్స్లో అయితే 14,520 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 110 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 13కి వస్తే 24 క్యారెట్స్ 15,578. ఇక్కడ కూడా మళ్ళీ 262 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్కి వస్తే 14,280 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 240 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 14కి వస్తే 15,775 24 క్యారెట్స్. మళ్ళీ ఇక్కడ 190 రూపాయలు మళ్ళీ ఇక్కడ పెరిగింది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,460 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 180 రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం. అంటే 12, 13 తారీఖు ధర పడిపోయింది, తగ్గిపోయింది. మళ్ళీ 14వ తారీఖు మళ్ళీ కొంచెం రైజ్ అవడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 15కి వస్తే 24 క్యారెట్స్ 15,775. అంటే ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, ధర స్థిరంగా ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,460 రూపాయలు. ఇక్కడ కూడా 0, అంటే పెరగలేదు, తగ్గలేదు, ధర స్థిరంగా ఉంది. ఇంకా ఫిబ్రవరి 16కి వస్తే 15,644 రూపాయలు 24 క్యారెట్స్. ఇక్కడ మళ్ళీ 131 రూపాయి తగ్గుముఖం పట్టింది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,340 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 120 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 17వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,491. ఇక్కడ మళ్ళీ 153 రూపాయలు తగ్గింది. ఇంక 22 క్యారెట్స్కి వెళ్తే 14,200. ఇక్కడ మళ్ళీ 140 రూపాయలు మళ్ళీ తగ్గడం చూస్తున్నాం. అంటే 10 రోజులుగా, అంటే 17వ తారీఖు వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ 150,000 అయితే ఉంది, 22 క్యారెట్స్ 140,000 అవుతుంది. 180,000 వరకు వెళ్ళినటువంటి బంగారం ధర అంటే 2 లక్షలు దాటేస్తుంది అని అనుకున్నటువంటి ఈ ధర ఏమో కొనలేము ఇంకా బంగారం అనుకునే టైంలో ఇప్పుడు మళ్ళీ ధరలు ఇలా తగ్గడం అనేది ఇట్స్ వెరీ గుడ్ అనుకోవాలి. సో బంగారం కొనాలి, ఇప్పుడు అవసరం, మనకి పెళ్ళిళ్ళు వస్తున్నాయి, మా అమ్మాయి పెళ్లి చేయాలి, పెళ్ళిళ్ళకి పెట్టాలి, అల్లుడికి బంగారం పెట్టాలి అనుకున్న వాళ్ళు బడ్జెట్ ఉంది, అవసరం అయితే తప్ప అప్పులు చేసి ఈఎంఐకి వెళ్ళి బంగారం కొనొద్దని నిపుణులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈరోజు హైదరాబాద్కి సంబంధించి బంగారం చార్ట్ అయితే ఎలా ఉంది, మరి ఒకసారి వెండి కూడా చూద్దాం. మరి గత 10 రోజులుగా వెండి ఎలా ఉంది, 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ. అంటే ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17 వరకు వెండి ధర చూద్దాము. మరి 4,25,000 వరకు వెళ్ళిపోయినటువంటి వెండి ధర ఇప్పుడు చూడండి 2,65,000 అయితే రావడం అయితే చూస్తున్నాం. అంటే 265 రూపాయలు గ్రామ్. ఒకసారి మనము ఫిబ్రవరి 8వ తారీఖు చూస్తే 10 గ్రాములు వెండి 2,850 రూపాయలు ఉంది. ఇక 100 గ్రాములు చూసుకుంటే 28,500. ఇక 1 కేజీకి వస్తే 2,85,000. ఇక్కడ చూడండి స్థిరంగా ఉంది ధర. అంటే ఫిబ్రవరి 8వ తారీఖుని 2,85,000 అయితే వెండి ఉండడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 9వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ వచ్చేసి మళ్ళీ 3 లక్షలు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 15,000 మళ్ళీ పెరిగింది. అంటే ఫిబ్రవరి 8 నుంచి 9వ తారీఖు వెండి ధర 15,000 పెరగడం చూస్తున్నాం ఒక్కసారి. ఫిబ్రవరి 10వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీకి వస్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ 3 లక్షలు.
మళ్ళీ చూడండి 3 లక్షలకు వచ్చేసింది మళ్ళీ. అంటే ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 10వ తారీఖు చూసుకుంటే మళ్ళీ 3 లక్షలు రావడం చూస్తున్నాం. పెరగలేదు, తగ్గలేదు ధర. ఇంకా ఫిబ్రవరి 11వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, ఇక 1 కేజీ చూసుకుంటే మళ్ళీ 3 లక్షలు. ఇక్కడ మళ్ళీ సేమ్ 3 లక్షల్లోనే ఉంది. అంటే ఫిబ్రవరి 9, 10, 11 తారీఖులో వెండి ధర కేజీ 3 లక్షల్లో అయితే ఉండడం చూస్తున్నాము. ఫిబ్రవరి 12 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ 3 లక్షలు. ఇక్కడ కూడా మళ్ళీ చూడండి 3 లక్షల్లోనే ఉంది. అంటే ఫిబ్రవరి 10, 11, 12 తారీఖులో కిలో వెండి 3 లక్షల్లో అయితే ఉండడం జరుగుతుంది. పెరగలేదు, తగ్గలేదు ధర. ఇంకా ఫిబ్రవరి 13 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, 1 కేజీ మళ్ళీ 2,80,000. ఇక్కడ మళ్ళీ తగ్గిపోయింది. 20,000 ఒకే రోజు పడిపోవడం అయితే చూస్తున్నాము. ఫిబ్రవరి 13 తారీఖున 2,80,000 అంటే 20,000 పడిపోయింది. ఇంకా ఫిబ్రవరి 14వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇక 1 కేజీ వచ్చేసి మళ్ళీ 2,80,000కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ పెరగలేదు, తగ్గలేదు, ధర మళ్ళీ స్థిరంగానే ఉంది. ఇక ఫిబ్రవరి 15వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, 1 కేజీ 2,80,000. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ 2,80,000లో ఉంది. ఇక్కడ కూడా ధర పెరగలేదు, తగ్గలేదు. ఫిబ్రవరి 16కు వస్తే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, 1 కేజీ వచ్చేసి 2,65,000. మళ్ళీ ఇక్కడ తగ్గింది. మళ్ళీ ఒకేసారి 15,000 తగ్గడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 17కి అయితే వస్తే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, 1 కేజీ 2,65,000. ఇక్కడ మళ్ళీ తగ్గలేదు, పెరగలేదు, 0. అంటే ఈ రోజు అంటే 17వ తారీఖు కల్లా వెండి 1 కిలో వచ్చేసి 2,65,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే గత 10 రోజులుగా అంటే ఫిబ్రవరి 8వ తారీఖు చూసుకుంటే ధర 1 కిలో వెండి 2,85,000 నుంచి ఈ రోజు చూసుకుంటే 2,65,000. అంటే ఒకసారి 20,000 పెరగడము, ఒకసారి 15,000 తగ్గిపోవడము, ఇలా మనం స్వల్పంగా అంటే ఫ్లక్చువేషన్స్ చూస్తూ ఉన్న వెండిలో. ఏదేమైనా అంటే వెండి చూసుకుంటే మాత్రము 4 లక్షల వరకు వెళ్ళినటువంటి వెండి ధర ఇప్పుడు 2,65,000 అంటే గ్రామ్ వచ్చేసి 265 రూపాయలకు రావడం అనేది చాలా మంచి విషయం అనుకోవాలి. మరి ఇప్పుడు అన్ని కూడా శుభకార్యాలు కాబట్టి, పండుగలు వస్తున్నాయి కాబట్టి వెండికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మన హిందూ సాంప్రదాయంలో, మన భారతీయ సాంప్రదాయంలో ఏంటంటే బంగారం, వెండి అంటే చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా. సో మరి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఖచ్చితంగా కొనాలి. ఇప్పుడు ఏదైనా పండగ వచ్చినా, ఏదైనా పూజ చేయాలన్నా వెండి వస్తువులు కొనాలనుకునే వాళ్ళకి ఇలా ధరలు తగ్గడం అనేది చాలా ఇట్స్ గుడ్ న్యూస్ అనుకోవాలి. సో హైదరాబాద్కి సంబంధించి వెండి, బంగారం చార్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనం రేట్స్ చూసుకున్నామో ఇవన్నీ కూడా TCS, GST ఇంక్లూడ్ అవి లేవండి. సో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, మరి ఇప్పుడు బాగా తగ్గుతుంది కదా, మరి ఇప్పుడు కొనేయచ్చా బంగారం, ఇప్పుడు కొంటే లాభమా నష్టమా, ఇలాంటి డౌట్స్ కూడా చాలా మందికే ఉంటాయి. కొంతమంది హడావుడి పడిపోయి తగ్గిపోయింది కదా మళ్ళీ ఎక్కడ పెరిగిపోతుందో అని కొనడానికి కూడా ఉత్సాహంగా పరుగులు పెడుతూ ఉంటారు జనాలు. ఎందుకంటే మళ్ళీ ధర పెరిగిపోతుందేమో, మళ్ళీ ఎంత వస్తుందో తెలియదు అనే ఆలోచనలో కూడా ఉంటారు కదా. సో ఇప్పుడు తగ్గినప్పుడు కొనాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని ఫాలో అవ్వండి. ఎంతో మంది అనలిస్టులు బంగారం, వెండి పైన వీడియోలు చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడు కొనాలి, ఎప్పుడు కొనకూడదు, ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, ఇప్పుడు కొంటే లాభమా నష్టమా, ఇలాంటి అన్ని డౌట్స్ కూడా మీకు క్లారిటీ అవుతాయి. సో సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.